హలో మైక్ టెస్టింగ్ 1 2 3 వస్తుంది ఓకే స్టార్ట్. హాయ్ అందరికి, ఈరోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్గా ఉగాదికి వచ్చిన మూవీ అప్డేట్స్ అండ్ ఈ వీక్లో రాబోయే ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీసెస్ ఏంటో చూద్దాం. అలా చూసే ముందు మన సినిమా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మనం ఉగాది అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే లెట్స్ స్టార్ట్ విత్ రాకాస మూవీ నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు అండ్ కామాక్ష మూవీ నుంచి ట్రేజర్ ని రిలీజ్ చేశారు. ట్రేజర్ అయితే ఇంట్రెస్టింగ్ గా బాగుంది. మెయిన్ గా బీజం అయితే హైలైట్ గా అనిపించింది. అలానే విజయ్ ఆంటనీ గారు న్యూ మూవీని అనౌన్స్మెంట్ చేశారు. టైటిల్ వచ్చేసి 100 దేవుళ్ళు. ఇంకా డికార్డ్ మూవీ నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. జయన్ మెరీ ఖాన్ గారి బర్త్డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఈ వీక్ లో రిలీజ్ అవబోతున్న బ్యాండ్ మేళం మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే పెద్ద ఏం ఇంపాక్ట్ఫుల్ గా ఏం అనిపించలేదు. మరీ అవుట్డేటెడ్ కామెడీలా ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా అలానే సూర్య గారు కరుపు మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్మెంట్ చేశారు. May 14th థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఈసారి ఈ మూవీతో సూర్య గారు ఇట్టు కొట్టాలని ఆశిస్తున్నా. ఇంకా వేషం మూవీ నుంచి ఉగాది పోస్టర్ ని రివీల్ చేశారు. అచ్యుత అవతారం అనే మలయాళం ఫిలిం యొక్క తెలుగు పోస్టర్ ని రివీల్ చేశారు. ఇది ఒక సైబర్ థ్రిల్లర్ మూవీ. మేలో రిలీజ్ అవబోతుంది. రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా సందీప్ కిషన్ గారు 33rd మూవీని అనౌన్స్మెంట్ చేశారు. టైటిల్ ని ఇంకా రివీల్ చేయలేదు. ఈ మూవీ మైథాలజీ బ్యాక్డ్రాప్ లో రాబోతుంది. సంబాల మూవీకి వర్క్ చేసిన టీమే ఈ మూవీ కూడా వర్క్ చేస్తున్నారు. అలానే పారడైజ్ మూవీ నుంచి మోహన్ బాబు గారు బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. అండ్ సెకండ్ లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పటివరకు అయితే నాని గారు అండ్ మోహన్ బాబు గారు కలిసి ఉన్న సీన్స్ అయితే షూట్ చేయలేదంట. ఇంకా రాబోయే నెక్స్ట్ షెడ్యూల్లో షూట్ చేయబోతున్నారు. ఇంకా సంబరాల ఏటుగట్టు మూవీ నుంచి అండ్ కొరియన్ కంకరాజ్ మూవీ నుంచి హీరోస్ యొక్క న్యూ పోస్టర్ ని రివీల్ చేశారు. అలానే సుడిగల్ సుధీర్ న్యూ మూవీ అయిన హైలేస మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే బాగుంది. అండ్ పోస్టర్లో ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటంటే అమ్మవారి ముద్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిరంతరం రక్షణ కవచంలా ఉంటుంది. కానీ ఎక్కడైతే ఆ ముద్ర ఉండదో అక్కడ మరణం సంభవించడం ఖాయమని. ఇదంతా చూస్తుంటే ఈసారి సుడిగల్ సుధీర్ మంచి సాలిడ్ కంటెంట్ తో వస్తున్నాడని అర్థమవుతుంది. చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. ఇంకా హ్యాపీరాజు మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చాలా బాగుంది కామెడీగా. అండ్ అబ్బాస్ గారు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ మూవీతో. ఇంకా అలానే అయ్యగారు మూవీ నుంచి కూడా కొత్త లుక్ ని రివీల్ చేశారు. నోటర్స్ థర్డ్లో మూవీ నుంచి అవసరాల శ్రీనివాస్ గారు బర్త్డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఈ మూవీలో హీరో కింద సుమంత్ గారు చేస్తున్నారు. అండ్ ఈ మూవీ అయితే May 15th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. స్వయంభూ మూవీ నుంచి ట్రెజర్ లో ఒక షార్ట్ ని తీసుకుని ఉగాది స్పెషల్ గా ఒక పోస్టర్ ని రివీల్ చేశారు. అలానే త్రికాల మూవీ నుంచి కూడా కొత్త పోస్టర్ ఒకటి వచ్చింది. ఈ మూవీ అయితే April 24th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇంకా ఎన్టీఆర్ గారి బర్త్డే స్పెషల్ గా May 20th ఆంధ్ర వాళ్ళ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. సో మీలో ఎంతమంది ఆంధ్ర వాళ్ళ బిగ్ స్క్రీన్ లో చూడడానికి ఎక్సైటెడ్ గా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా చూసి తెలుసుకుంటా మీలో ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు అని. ఇంకా పురుషు మూవీ నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. అండ్ రాజస్థాన్ న్యూ మూవీని అనౌన్స్మెంట్ చేశారు. అండ్ మూవీ నేమ్ వచ్చేసి గాడ్స్ అండ్ సోల్జర్స్. క్రేజీ కళ్యాణం మూవీ నుంచి రాజు రాంబాయ్ ఫేమ్ అయిన ఉదయ్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఇంకా అలానే బైకర్ మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది. నేనైతే ఈ ట్రైలర్ ని ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వెళ్ళినప్పుడు థియేటర్ లో చూసా. క్రేజీ అనిపించింది అసలు బిగ్ స్క్రీన్ మీద చూసేటప్పుడు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ట్రైలర్. మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ప్రైమ్ వీడియో వాళ్ళు ఇప్పుడే వాళ్ళ 2026 స్లేట్ ని అనౌన్స్ చేశారు. దీంట్లో మన తెలుగు హీరోస్ రచ్చలేపారు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కిరణ్ పవన్ డైరెక్ట్ ఓటీటీ సిరీస్ గువ్వాల చెరువు ఘాట్ అనౌన్స్ అయింది. దీని ఫస్ట్ లుక్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంది. అలానే సుధీర్ బాబు గారు గల్లీ అనే హై వోల్టేజ్ యాక్షన్ సిరీస్ తో ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీనిని ప్రవీణ్ సతారు డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా సీనియర్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు అండ్ శ్రీకాంత్ గారు కలిసి చేస్తున్న జగమే సంగీతం అండ్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్ కింద చేస్తున్న విశాఖపట్నం సిరీస్ లో కూడా కన్ఫర్మ్ అయ్యాయి. అలాగే తేజ సజ్జా హోస్ట్ గా ది టెరటర్స్ అనే తెలుగు వర్షన్ అన్స్క్రిప్టెడ్ సిరీస్ అనౌన్స్ అయింది. ఇంకా పాస్ట్ లో తెలుగులో సూపర్ హిట్ అయిన సిరీసెస్ లో సీక్వెల్స్ గురించి మాట్లాడుకుంటే ఫర్జీ సీజన్ 2 అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. దీంట్లో సాహిద్ కపూర్ అండ్ విజయ్ సేతుపతి మళ్ళీ రచ్చలేపుతున్నారు. అలాగే తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చిన ఇన్స్పెక్టర్ రెసి అండ్ వందాతి సీజన్ 2 కూడా కన్ఫర్మ్ అయ్యాయి. కానీ వందాతి 2లో చిన్న చేంజ్. ఎస్ఎస్ సూర్య గారు బదులుగా శశికుమార్ గారు మెయిన్ లీడ్ కింద చేస్తున్నారు. ఇంకా ఇంతేనండి ఉగాదికి వచ్చిన మూవీ అప్డేట్స్ అండ్ ప్రైమ్ వీడియో అప్డేట్స్. ఇంకా మనం నెక్స్ట్ రాబోయే ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీసెస్ ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ టైగత్వి. ఈ మూవీ March 26th తెలుగు డబ్బింగ్ లో జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ సంథింగ్ వెరీ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనే సైకలాజికల్ హర్రర్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో March 26th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంకా కటన్ అనే వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్ లో G5 లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు March 27th నుంచి. అలానే డే డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 March 24th నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంకా ఇంతేనండి ఈ వీక్ లో వచ్చిన మూవీ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్. నేనేమైనా మిస్ అయ్యంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా మీ నుంచి తెలుసుకుంటాను. ఇంకా అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.